అందరికీ నమస్కారం. సో అవర్ ఛానల్స్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అయినటువంటి గణేష్ చతుర్థి లింక్ సిటీ లింక్ వీడియో అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దాదాపు డిఫరెంట్ హైలైట్స్ తోటి అయితే నేనైతే వీడియోని అయితే తయారు చేశాను. సో పూర్తిగా చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా అండ్ వీడియో అండ్ లింక్ కూడా ఇస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ని అయితే ఓపెన్ చేసేయండి. ఎంటీ మోడ్ స్లాట్ని అయితే తీసుకోండి. సో ఎంటీ మోడ్ స్లాట్ని ఓపెన్ చేయండి. అంటే మీరు ఏదైతే లింక్ లేకుండా ఉంటుందో సో ఆ మోడ్ స్లాట్ అయితే ఓపెన్ చేయండి. అండ్ వాట్సాప్ ఛానల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఎందులోనైనా కాపీ చేయండి అండ్ మొబైల్ డేటా ఆన్ చేసేసి ప్లేయర్స్ ఫోన్లో ఇంటర్నెట్లో పేస్ట్ చేసేయండి. అంతే, విత్ ఇన్ సెకండ్స్లో మీకు అయితే లింక్ లోడ్ అయిపోతుంది. లోడ్ అయిపోయిన వెంటనే మీరు ఇంటర్నెట్ని ఆఫ్ చేసేసుకొని ఒక 1 మినిట్ పాటు నార్మల్గా గేమ్ని ఓపెన్ చేసే ఉంచండి. యాడ్స్ రాకుండా ఉంటాయి. ఆ తర్వాత గేమ్ని రిస్టార్ట్ అయితే చేసేయండి. సో రిస్టార్ట్ చేయగానే మన ముందటికి గణేష్ మండపం అయితే వచ్చేస్తుంది. సో నేను బయటికి వెళ్ళి నేను చూపిస్తా. సో లొకేషన్ వచ్చేసి పోలీస్ స్టేషన్ ప్రక్కనే. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నా. సో ఫైనల్లీ మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు ఇండియన్ బైక్ ట్రకింగ్ 3Dలో హైయెస్ట్ గణపతి అని చెప్పొచ్చు. సో ఫస్ట్ అయితే అక్కడికైతే రీచ్ అయ్యాం. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసరికి మీరు మీ కస్టమైజ్డ్ ఫోటోగ్రాఫ్స్ తోటి గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అది కూడా చెప్తా. ఒకవేళ వీడియో కావాలంటే చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఫస్ట్ హైలైట్స్ వచ్చేసరికి ఎంట్రీలోనే ఉంటాయి. దట్ ఆర్ తిలక్స్, అంటే నామాలు. మన తెలుగులో నామాలు అంటాం. సో ఫస్ట్ అయితే అంతకన్నా ముందు మెయిన్ ఎంట్రీ గేట్ అయితే చూద్దాం. సో మెయిన్ ఎంట్రీ గేట్ చూసుకోవచ్చు, న్యూ ప్రాప్స్ తోటే కట్టాను. అండ్ న్యూ ప్రాప్స్ తోటి కట్టిన తర్వాత 2 సైడ్స్ మనకు ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. సో మధ్యలో రోడ్ పిక్ ఆల్రెడీ నేను ఈ రోడ్స్ ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ చేశాను. సో అందులోకి వెళ్ళి రోడ్ కూడా యాడ్ చేశాను లైక్ అ డిజైన్. సో ఇప్పుడు తిలక్స్ అయితే చూద్దాం. సో తిలక్స్లో డిఫరెంట్ గాడ్స్ అయితే ఉన్నారు. ఒక్కొక్క గాడ్ తిలక్ అయితే నేను తీసుకున్నా. సో ఇలా మొత్తం డిఫరెంట్ తిలక్స్ అయితే ఉన్నాయి అండ్ కొన్ని హిందూ సింబల్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మదేవుంది క్రియేటర్. సో నెక్స్ట్ మహాదేవ్ అంటే శివుడు, ఆ తర్వాత ఓం, ఆ తర్వాత భగవా హనుమాన్ జెండా, ఆ తర్వాత నెక్స్ట్ ఓం ఉంటుందంటే ఆల్రెడీ స్వస్తిక్ ఉంటుంది. సో స్వస్తిక్ అయితే యాడ్ చేసేసాను. ఆ తర్వాత మహావిష్ణు యొక్క తిలకం, ఆ తర్వాత శ్రీకృష్ణుంది అండ్ కృష్ణుని యొక్క భక్తుల తిలకం. సో అది. సో ఇలా మొత్తం అయితే డిఫరెంట్గా ఉన్నాయి. సో మొత్తం 4 తిలక్స్ 3 సింబల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనమైతే లోపలికి అయితే వెళ్దాం. సో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కంప్లీట్ ఇంకా లోపల చాలా ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. సో ఆల్రెడీ చెప్పిన విధంగా మీకు ఒకవేళ ఫోటోగ్రాఫ్స్ తోటి గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకోవాలి అని ఉంటే పక్కాగా మీరు కామెంట్స్ చేయండి. అండ్ ఇది ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. సచ్ దట్ నాకు కూడా దానివల్ల ఫీడ్బ్యాక్ తెలుస్తాయి. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఒకవేళ చేయాలనుకుంటే దాంట్లో చేంజెస్ చేసుకోవచ్చు. ఒకవేళ కామెంట్ చేయకపోతే నాకు ఎటువంటి చేంజెస్ రావు. నేనే ఓన్గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. మీరు కొన్ని ఐడియాస్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎంట్రీలోనే ఒక షెడ్ అవుతుంది లైక్ అ రూఫ్. సో ఇటు అటు డెకరేషన్ అండ్ మధ్యలో లాంతర్స్ అయితే ఉన్నాయి లైక్ జుమ్మర్స్ అంటారు. సో వాటిని కూడా నేను కొత్త ప్రాప్స్ తోటి యాడ్ చేశాను, హాలో సెమీ సిలిండర్స్ తోటి. సో ఇది మొత్తం ఒక షెడ్ లాగా ఉంటుంది. సో మధ్యలో చెట్లు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇట్ సైడ్ జస్ట్ క్లోజ్ చేసాం. సో ఇట్ సైడ్ చెట్లు కూడా యాడ్ చేసాం గ్రీనరీ అండ్ ఫ్రెష్ ఎయిర్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసరికి మన హైలైట్స్, టాప్ హైలైట్స్లో గణేశుని తర్వాత ఈ 2 ఉంటాయి కట్అవుట్స్, స్టాచ్యూస్. సో ఇక్కడ చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామిది స్టాచ్యూ అయితే ఉంది. ఒక కట్అవుట్ లాగా. ఇది ఫోటోగ్రాఫ్స్ రాకముందు చేశాను. అంటే ఫోటోగ్రాఫ్స్ అప్డేట్ కంటే ఒక 2 to 3 డేస్ ముందే నేను చేశాను కాబట్టి ఫోటోగ్రాఫ్స్ యాడ్ చేయలేకపోయినా. సో అందుకని చెప్పేసి బాలాజీది నేను తయారు చేసిన ప్రాప్స్ తోటి వెంకటేశ్వర స్వామిది. నెక్స్ట్ శివుని విగ్రహం, శివలింగం. సో త్రిశూలం కూడా పక్కకి ఉంది. సో ఇదైతే డిజైన్ చేశాను. సో ఇది సెకండ్ ఎంట్రెన్స్. అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ సైడ్ నుంచి రావాలనుకున్నా కానీ సెకండ్ ఎంట్రెన్స్. పైన బెలూన్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇది సేమ్ 2 సైడ్స్ క్లోజ్ చేసి ఉంటుంది. ఆ తర్వాత ట్రీస్ తోటి ఉంటుంది. సో నేను సెకండ్ ఎంట్రెన్స్ కూడా చూపిస్తాను మీకు. సో సెకండ్ ఎంట్రెన్స్ అండ్ ఫస్ట్ ఎంట్రెన్స్ గేట్ సేమే. అండ్ మధ్యలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు జంక్షన్ దగ్గర డిజైన్. సో ఆ డిజైన్ కోసం అని పెట్టాను.
సో ఆ తర్వాత ఇవి బెలూన్స్, కలర్ఫుల్ బెలూన్స్. సో ఇది సెకండ్ ఎంట్రీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఇప్పుడు మనం హైలైట్, ఫస్ట్ హైలైట్, టాప్ హైలైట్ ఏదైనా అనుకోండి, మన గణేష్ జీ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో గణేష్ జీని అయితే రివీల్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంట్రీ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఎంట్రీ ఎట్లా నుంచి అంటే గణేష్ జీకి రైట్ సైడ్ నుంచి, అంటే ప్లేయర్ చూస్తే లెఫ్ట్ సైడ్ నుంచి. సో ఇది పోలీస్ స్టేషన్ పక్కనే ఉండే ఎంట్రన్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో గణేష్ జీకి 2 సైడ్స్ చిన్న ఫ్లవర్స్ లాగా డిజైన్ అయితే ప్లాన్ చేశాం. సో మూషక్ జీ మనకు కనబడుతూనే ఉన్నాడు. సో అటు కూడా ఒక ఫ్లవర్ ఉంది. సో బోత్ సైడ్స్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో మూషక్ జీ కనబడుతున్నాడు, రిమైనింగ్ అన్నీ కనబడుతున్నాయి. సో ఇది మెయిన్ అంటే గణేష్ జీకి ఫ్రంట్ ఉండే ఏరియా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు గణేష్ జీని. జై గణేష్ మహారాజ్కి జై. ఎస్ జై. గణేష్ జీ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఇది కింది నుంచి కనబడుతుంది కాబట్టి కొంచెం వెరైటీగా కనబడవచ్చు. బట్ మీరు డ్రోన్ ఆన్ చేసుకొని కొంచెం గణేష్ జీ అంత హైట్ లెవెల్కి వెళ్ళి చూస్తే మీకు ఒక సర్టెన్ హైట్లో కరెక్ట్గా కనబడతాడు. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు పైన జెండా కూడా ఉంది. సో జెండా కూడా ఎగురుతూ ఉంది. సో లైక్ ఇది ఖైరతాబాద్ గణేష్ లాగా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి చూస్తే మీకు కరెక్ట్గా ఉంటాడు. ఎందుకంటే సేమ్ లెవెల్ ఆఫ్ హైట్ నుంచి మనం చూస్తే గణేష్ కరెక్ట్గా కనబడతాడు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డీటెయిలింగ్ ఫింగర్స్తో సహా డీటెయిలింగ్ అయితే చేశాను. లైక్ ఇట్లా ఫింగర్సే పట్టుకున్నట్టు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు అభయహస్తం. ఆ తర్వాత నెక్స్ట్ లడ్డు పట్టుకున్నాడు. సో ఆ తర్వాత కింద మీరు చూసుకోవచ్చు పాదాలు కూడా డీటెయిలింగ్. ఆ తర్వాత కలశం, స్వామివారి దగ్గర పెట్టే కలశం, పూజా కలశం. ఆ తర్వాత లడ్డూలు, తర్వాత అగరబత్తి, ఇక రిమైనింగ్ ఏవైతే పూజ సామాగ్రి ఉంటాయి. ఆ తర్వాత మన మూషక్జీ, సో మూషిక వాహనాన్ని కూడా యాడ్ చేసేసాము. సో కంప్లీట్గా గణేష్ జీ అయితే ఇలా ఉన్నాడు. సో చుట్టూ ప్రొపెల్లర్స్ ఫ్యాన్స్ అయితే పెట్టాము లైక్ డెకరేషన్. సో ఎలా అనిపించాడు గణేష్ జీ అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీకు ఫోటోగ్రాఫ్స్ తోటి యాడ్ చేసుకోవాలి అనుకుంటే చెప్పండి. నెక్స్ట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ ఆల్రెడీ చెప్పాను, వాట్సాప్ ఛానల్లో ఇచ్చేసాను అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో థ్యాంక్ యూ. జై గణేష్ మహారాజ్కి జై. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.